Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే మన విజయవాడ మెయిన్ రోడ్ ఉంది కదా, పెన్ సర్కిల్ ఫ్లేవర్ కనిపిస్తుంది, చెన్నై కోల్కతా హైవే ఉంటుంది కదా, ఆ రోడ్ని అలానే టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తాం కదా, హైదరాబాద్ రోడ్ని చూడబోతున్నాం. అలానే ముఖ్యంగా మన విజయవాడలో ఉండే కనకదుర్గ ఫ్లేవర్ని కూడా చూడబోతున్నాం. మరి ఫస్ట్ అయితే మ్యాప్ వ్యూలో చూద్దాం ఎక్కడ నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాం అనేది. మనమైతే బెంచ్ సర్కిల్తో స్టార్ట్ అయ్యి బెంచ్ సర్కిల్ నుంచి అలా ముందుకు వచ్చి బందర్ రోడ్ దాటుకొని అక్కడ నుంచి ఆ హైవేలో అలా వెళ్తూ ఉంటే అక్కడ మనకి లెఫ్ట్ వస్తుంది. ఆ లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే మన బస్ స్టాప్ ఉంది కదా, బస్ స్టాప్ నుంచి కనకదుర్గ ఫ్లేవర్ అలా భవానీపురం వెళ్తాం. అక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాం. మరి వీడియోని కంప్లీట్ చేస్తే మీకే క్లియర్ ఐడియా వస్తుంది. ఈ రూట్లో మనకి చెన్నై వెళ్ళే హైవే అయితే లెఫ్ట్లా కనిపించింది, కానీ ఇది స్ట్రైట్ లైన్లో ఉంటుంది. మనం ముందుకు వెళ్తాం కదా, ముందుకు వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది అనేది. మనం వెళ్తున్నప్పుడు మనకి బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ దగ్గర సిగ్నల్ పాయింట్ వచ్చింది. ఆ సిగ్నల్ పాయింట్ని దాటడానికి చాలా టైం పట్టింది. మీరు చూస్తారు కదా, నేనైతే అరౌండ్ అక్కడ 1 minute 30 seconds ఉన్నా అనుకుంటా, అంత టైం వెయిట్ చేశాను. అలా ప్రతి సిగ్నల్ దగ్గర ఉండేది ఇంతకు ముందైతే, కానీ ఫ్లైఓవర్ అయిపోవడం వల్ల వెహికల్స్ అన్నీ పై నుంచి వెళ్ళిపోతున్నాయి, మనం కింద నుంచి వెళ్తున్నాం. ఈ ట్రాఫిక్ కొని చూస్తారా, ఇక్కడ వెహికల్స్ పెద్దగా లేవు కానీ చాలా టైం పడుతుంది. అంటే కరెక్ట్గా మనం వచ్చే ముందే అక్కడ సిగ్నల్ పడింది, అందుకే మనం 1 minute 30 seconds వెయిట్ చేసాం అనుకుంటా. మనం దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టడం వల్ల మీకు ఇది ఒక 20 seconds అలా అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఈ సిగ్నల్ పాయింట్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి మనం రైట్కి వెళ్తే డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్తామంటే మన విజయవాడ బస్ స్టాప్కి అలా కనకదుర్గ ఫ్లైఓవర్కి వెళ్తాం. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాం అనుకోండి, నిన్నటి వ్లాగ్లో మీకు చూపించే కదా, ఈ రూట్ నుంచి మనం వచ్చాం. ఇలా వెళ్తే మనం కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చు, కానీ మనకి నన్ను చూసారు కదా ట్రాఫిక్ ఎలా ఉంటుంది అండ్ రోడ్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఇలా వెళ్తే ఎలా వెళ్తాం అనేది చూసేయచ్చు. కానీ ఈ రూట్లో వెళ్ళినప్పుడు ఫ్లైఓవర్ ఎక్కకపోతేనే అమ్మవారి టెంపుల్కి వెళ్తాం. ఫ్లైఓవర్ ఎక్కామంటే మళ్ళీ ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుని వస్తేనే అమ్మవారి టెంపుల్కి వెళ్తాం. ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను. మనమైతే ఫ్లైఓవర్ ఎండింగ్ వస్తాం. లెఫ్ట్లో చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్లో అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ వేశారు. చూడటానికి చాలా బాగున్నాయి కదా, ఇందులో చాలామంది ఫొటోస్ ఉన్నాయి. మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ ఫోటోని కామెంట్ చేయండి. మనం ఇంకా ముందుకు వెళ్దాం. నాకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ అయితే అల్లూరి సీతారామరాజు గారు. ఇంకా ముందుకు వెళ్ళి మనం చూసేద్దాం ఈ రూట్లో ఏమున్నాయో.
చూస్తారు కదా హైవేని అయితే ఇప్పటిదాకా మనమైతే వస్తాం సర్కిల్ దగ్గరికి. ఈ సర్కిల్ నుంచి మనం ఫ్లైఓవర్లో కనిపిస్తుంది ముందు మనకి వచ్చేది. ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిపోతే మనం గుంటూరు వెళ్ళిపోతాం. అదే లెఫ్ట్ తీసుకొని కింద నుంచి రైట్కి వెళ్ళామంటే హైదరాబాద్ వెళ్తాం. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాక మనకి బోర్డు కూడా కనిపిస్తుంది. అక్కడైతే ఈ లెఫ్ట్లో చూసారా బోర్డు, ఈ బోర్డు చూసుకుంటే రైట్కి వెళ్తే బస్ స్టాప్, స్ట్రైట్గా వెళ్తే గుంటూరు. అంటే లెఫ్ట్లో చూపిస్తుంది మనకి. మీకు ముందుకు వెళ్ళాక ఇంకా క్లియర్గా కనబడుతుంది. మీకు మ్యాప్ వ్యూలో చూసుకుంటే ఇది లెఫ్ట్లో అనిపించింది, కానీ ఇది మనకి స్ట్రైట్గా ఉంటుంది. చూసారు కదా ఈ రైట్లో ఉంది చూసారా, ఈ రైట్లో ఉండేది ఫ్లైఓవర్ అలా వెళ్ళి చిన్న లెఫ్ట్ టర్న్ తిరుగుద్ది. కానీ మ్యాప్లో మనకి మొత్తానికి లెఫ్ట్లో కనిపించింది. ఇలా మనం వెళ్ళి అక్కడ నుంచి కింద సర్కిల్లో ఉంది చూసారా, ఆ సర్కిల్ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తాం. కిందన బస్సు వచ్చింది చూసారా, ఆ బస్సు అయితే హైదరాబాద్ సైడ్ నుంచి వచ్చింది. ఇంకా ఇలా ముందుకు వెళ్ళి మనం ఈ సర్కిల్ నుంచి రైట్ తీసుకుని వెళ్దాం. ఇలా స్ట్రైట్గా వెళ్తే మంగళగిరి, గుంటూరు, అలా నెల్లూరు, ఒంగోలు, తర్వాత తిరుపతి, ఇంకా చెన్నై కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం రైట్ తీసుకున్నాం కాబట్టి ఇలా వెళ్తే హైదరాబాద్ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఒక 250 కిలోమీటర్స్ అంతా ఉంటుంది, దగ్గరే ఆల్మోస్ట్. ఈ రూట్లో మనం కొంచెం ట్రాఫిక్ అయితే చూడొచ్చు, ఎందుకంటే ఈ రూట్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. వన్స్ మనకి కనకదుర్గ ఫ్లైఓవర్ స్టార్ట్ అయిన తర్వాత ట్రాఫిక్ అనేది చాలా తక్కువ అవుతుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ముందున వెళ్తున్న కార్లు మీరు చూస్తున్నారు కదా, ఇలా కార్లు వెళ్తూనే ఉంటాయి. ఈ లెఫ్ట్కి వెళ్తే మనకి మార్కెట్ రోడ్ వస్తుంది, స్ట్రైట్గా వెళ్తే హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ వెళ్ళాలంటే అరౌండ్ ఒక 250 కిలోమీటర్స్ ప్లస్ డ్రైవ్ చేస్తే తప్ప మనం వెళ్ళాం. కానీ హైదరాబాద్ మాత్రం దగ్గర ఇక్కడ నుంచి, అంటే మనకి మన వైజాగ్ నుంచి ఏలూరు వరకు డిస్టెన్స్ ఉండొచ్చు. ఇంకా మనం వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఉండే వెహికల్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, కొంచెం ర్యాష్గా వెళ్తూ ఉంటారు కొంతమంది, అందరూ అని చెప్పను. సో మనం కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం చాలా మంచిది. మీరు ఈ రైట్లో అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది అంబేద్కర్ పార్క్ చాలా గ్రీనరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారా రైట్ సైడ్లో చూడడానికి చాలా బాగుంది కదా. అలా ముందుకు వెళ్తే మనకి ఏదో బిల్డింగ్లో కనిపించింది. ఈ బిల్డింగ్ ఏంటో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు మరి పార్క్లో సంబంధించింది అనుకుంటున్నా, మరి మీరు కామెంట్ చేయండి, దాన్ని బట్టి తెలుస్తుంది. నిన్నటి వ్లాగ్లో అయితే నేను ఏపీపీఎస్సీ స్టేట్ హెడ్ ఆఫీస్ని హోటల్ అని చెప్పాను. అది నాకైతే తెలీదు, అది హోటల్ అనుకున్నా, చూడడానికి హోటల్లోనే ఉంది. బట్ కొంతమంది దాన్ని కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ బ్రో కరెక్ట్ చేసినందుకు. ఎందుకంటే మనం కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, అలానే ఇది జరిగింది. అండ్ ఇంకా మీకు కొన్ని మిస్టేక్స్ చెప్పి ఉండొచ్చు, ఎందుకంటే నాకు అంత పర్టికులర్ తెలియదు కాబట్టి. అండ్ నేను ఒక్కనే తిరుగుతున్నాను, అండ్ నేను చేసే వీడియోస్ కూడా నేనే ఎడిట్ చేసుకుంటాను, అండ్ మొత్తం నేనే చేసుకుంటాను కాబట్టి సమ్ టైమ్స్ ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో మీరు కరెక్ట్ చేస్తూ ఉండండి ఏవైనా మిస్టేక్స్ జరిగితే. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకైతే మన కనకదుర్గ అమ్మవారి ఫ్లైఓవర్ అయితే వస్తుంది. ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత చాలా ట్రాఫిక్ అనేది తగ్గింది. కింద నుంచి వెళ్ళేవారు కింద నుంచి వెళ్తారు, పైనుంచి వెళ్ళేవారు పైనుంచి వెళ్తారు. మెయిన్గా ఏవైతే వెహికల్స్ హైదరాబాద్ వెళ్తాయో, హైదరాబాద్లో వెహికల్స్ అన్నీ కూడా ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళిపోతాయి. లేదా అటు ఇబ్రహీంపట్నం కానీ ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలనుకుంటే మనం ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళాలి. ఈ రైట్ సైడ్లో ఉంది కదా, ఇదే పండిత్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాప్ రైట్ సైడ్లో ఉండేది. చూస్తున్నారు కదా, చాలా పెద్ద బస్ స్టాప్. ఇదైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం మనకు తెలియకపోతే, చూసుకొని వెళ్ళాలి. అలా దాటిన తర్వాతే మనకి ఈ లెఫ్ట్లో చూసారా విజయవాడ అని రాశారు, చాలా బాగుంది కదా. ఇంకా ఆ ముందు మనకి రైల్వే ట్రాక్స్ వస్తాయి, రోడ్ ఓవర్ రైల్ బ్రిడ్జెస్ వస్తాయి, పైన ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంది, అలానే నెక్స్ట్ ఇంకోటి, అలా మొత్తం 3, 4 ఉన్నట్టున్నాయి. నేనైతే ఎప్పటివరకు 2 దాటాను, ఇప్పుడు వచ్చేది 3వది. ఇక్కడ 2 ట్రాక్లు ఉన్నట్టున్నాయి. మొత్తం ఎన్ని ట్రాక్లను గమనించలే, కానీ బ్రిడ్జెస్ అది మాత్రం 3 ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ దాటగానే మనకి లెఫ్ట్లో అయితే ఒక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ఉంది. అది దాటగానే మనం అలా ముందుకు వెళ్తే మనకి ఒక బోర్డు కనబడుతుంది చూసారా, ఆ బోర్డు దగ్గరే మనకి కనకదుర్గ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తాం, టెంపుల్కి వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళామంటే కరెక్ట్గా భవానీపురం వెళ్ళిపోతాం.
భవానీపురం వెళ్ళిన తర్వాత మన బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ అక్కడికి వెళ్ళాక నేను ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తా అనేది మీకు చెప్తాను. ఈ లెఫ్ట్లో మొత్తం కృష్ణా నది ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నప్పుడు మీరైతే వ్యూ మాత్రం మిస్ అవ్వదు, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ముందు మనకి అమ్మవారి టెంపుల్ కనబడుతుంది, ఇంద్రకీలాద్రి కొండ కనబడుతుంది, అలాగే లెఫ్ట్లో కృష్ణా నది కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. కృష్ణా నదిలో వెళ్తూ ఈ వ్యూ చూస్తే ఇంకా బాగుంటుంది. అది మీరు చూడాలనుకుంటే మన బ్లాగ్ ఉంటుంది, భవానీపురం బ్లాగ్ కూడా ఉంటుంది. ఆ బ్లాగ్ చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూడాలనుకుంటే చూడొచ్చు. అలాగే నేను ఎప్పటిదాకా చేసిన విజయవాడ బ్లాగ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇంకా నేను 2021లో విజయవాడ విజిట్ చేశాను. అప్పుడు నేను చేసిన బ్లాగ్స్ కూడా ఉంటాయి, అవి మీరు చూడాలనుకున్నా చూడొచ్చు. అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఈ రైట్లో గోపురం కనిపిస్తుంది చూసారా, అలా రోడ్ కూడా కనబడుతుంది. అదే అమ్మవారి కొండపైకి వెళ్ళే రోడ్డు. మనం అమ్మవారి కొండపైకి వెళ్ళాలంటే ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోతే ఒకవేళ ఆ ఫ్లైఓవర్ నుంచి అలా ముందుకు వెళ్తే మనకు ఒక జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని వెనక్కి రావాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో ఆర్చ్, అక్కడ వరకు వస్తే మనకి కొండపైకి ఎంట్రన్స్ ఉంటుంది, వెళ్ళొచ్చు. నేను ఆ బ్లాగ్ కూడా చేశాను, ఆ బ్లాగ్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడాలనుకుంటే చూడొచ్చు. ఘాట్ రోడ్ ఎలా ఉంటుందన్న బ్లాగ్ అయితే ఉంటుంది, ఆ బ్లాగ్ కూడా మీరు చూడొచ్చు. మనం ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుందాం. మొత్తానికి మనమైతే ఫ్లైఓవర్ మీద నుంచి కింద దిగిపోతున్నాం. ఫ్లైఓవర్ మీద నుంచి కింద దిగిన తర్వాత ఎగ్జాక్ట్గా మనం 50 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే ఒక 1 మినిట్ ట్రావెల్ చేయాలి. 1 మినిట్ ట్రావెల్ చేసిన తర్వాత యూటర్న్ తీసుకోవచ్చు. మళ్ళీ మనకి ఆ లెఫ్ట్లోనే పెట్రోల్ బంక్ ఉంటుంది, హెచ్పి పెట్రోల్ బంక్. అలా మనం యూటర్న్ తీసుకొచ్చిన తర్వాత కూడా పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. మనకి ఎక్కువగా విజువల్లో కనిపించేవి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్సే, హెచ్పి పెట్రోల్ బంకులు చాలా తక్కువ ఉంటాయి. ఇంకా పెట్రోల్ కొట్టించడం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి బజాజ్ కేటీఎం షోరూమ్స్ ఉన్నాయి. ఈ లెఫ్ట్లో కూడా ఒక బజాజ్ షోరూమ్ చూసాం. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చి ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. ఈ ఏరియా అంతా కూడా భవానీపురం. ఇక్కడే మనకి భవానీ ఐలాండ్స్ ఉంటాయి. భవానీ ఐలాండ్స్ బ్లాగ్ చూడాలన్నా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడొచ్చు. కానీ ఆ బ్లాగ్లో నేను జస్ట్ మీకు ఎలా వెళ్ళాలి ఎలా రావాలని చూపించాను, భవానీ ఐలాండ్ మొత్తం చూపించలేదు. కానీ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు భవానీ ఐలాండ్ని ఖచ్చితంగా చూపిస్తాను. మనం ఇక్కడ యూటర్న్ తీసుకున్నాం కదా, యూటర్న్ తీసుకున్న తర్వాత అలా ముందుకు వెళ్తే మనకి ఒక లెఫ్ట్ వస్తుంది, లెఫ్ట్ తీసుకుని వెళ్తేనే మనం వెళ్తాం. చూసాం కదా ఇందాక లెఫ్ట్లో బజాజ్ అండ్ కేటీఎం షోరూమ్స్ అక్కడ ఉన్నాయి. ఇంకా అలా మనం ముందుకు వెళ్తే మనకి వరుణ్ మోటార్స్ ఉంటుంది లెఫ్ట్లో. అలా మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి ఫ్లైఓవర్ స్టార్టింగ్ వస్తుంది, అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. అప్పుడే మనం అమ్మవారి టెంపుల్కి వెళ్తాం. లేదా మళ్ళీ మనం ఫ్లైఓవర్కి వెళ్ళామంటే యూటర్న్ తీసుకోవడం కూడా ఉండదు. మొత్తానికి మనం కరెక్ట్గా బస్ స్టాప్ దాకా వెళ్ళిపోతాం. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ఆ రైట్ సైడ్ చూసుకుంటే మనకు బోర్డు కనబడుతుంది, అక్కడ క్లియర్గా ఉంది కనకదుర్గ టెంపుల్కి లెఫ్ట్కి వెళ్ళాలని. సో నేనైతే ఈ బ్లాగ్ నేను చేయబోతున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు దాన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్, టేక్ కేర్, హ్యావ్ ఏ హ్యాపీ అండ్ నైస్ డే.